ఓకే ఓకే కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య గారు ఉన్నారు. సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. సమ్మయ్య గారు, ఏదైతే మన ప్యానలిస్ట్ ఇప్పటివరకు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోవడానికి భయపడే ఈ 42% రిజర్వేషన్ అనే దాన్ని ముందు పెట్టుకున్నది, దాన్ని తీసుకొని టైంపాస్ చేస్తూ ఉందని చెప్పేసి వీరు అంటూ ఉన్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో అటువంటి పరిస్థితి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ నిజంగా భయపడుతుంది ఎన్నికలకి? మీ సమాధానం కావాలండి. ఫోర్ సైడ్ టీవీలో డిబేట్ లో పాల్గొన్న మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి కూడా ఇంత మంచి ఇష్యూని ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తే పెట్టలే. ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆలోచన మేరకు బీసీలకు సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ సభలో బీసీలకు 100% జనాభా ఎంత, వారి జనాభా ఎంత, వారికి వాటా అంత అనే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రణాళికబద్ధంగా ఓ బడ్జెట్ రిలీజ్ చేసి గ్రామాన ఇంటింటికి సర్వే చేయించి దాన్ని అసెంబ్లీలో ఆ తీర్మానం చేయించి ఇవాళ గవర్నర్ కు చిత్తశుద్ధితో పంపిస్తున్న బిల్లుని బీసీ బిడ్డలు అందరూ స్వాగతిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ 4 రోజులు ఎలక్షన్ లేట్ అయినా కానీ ఈ రిజర్వేషన్ పాస్ అయితే మా పిల్లలకు ఇలా రాజకీయంగా భవిష్యత్తు ఉంటది, బీసీలకు ఎస్సీలకు సంబంధించి భవిష్యత్తు ఉంటది అని చెప్పనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లు. ఇవాళ ఏదో రాజకీయంగా ఎలక్షన్ అయిపోయిందండి, ఎలక్షన్ అయిపోయింది, ముఖ్యమంత్రి వచ్చిండు, గవర్నమెంట్ వచ్చింది, దీంతో ఏ విధంగా కాలయాపన చేయాలని ప్రభుత్వం లేదు. ఉంటే ఇంత నిఖచ్చిగా, ఇంత పారదర్శకంగా ఇలా గవర్నరు అన్నటైనా గవర్నర్ గారికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ పంపించి దీనిపైన తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పని వారికి పంపడం, వారి న్యాయ సలహా తీసుకోవడం మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా దీనిపైన నిలబడింది కాంగ్రెస్. 100% బీసీలకు 42% ఇచ్చి ఎలక్షన్ పోవాలని ప్రభుత్వం చూస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటిదాకా మన నాయకులు కొంతమంది చెప్పిండ్రు, మరి వాళ్ళు బీఆర్ఎస్ మా సర్పంచ్ సోదరులా ఏందా ఇప్పటిదాకా అర్థం కాలేదు. వాళ్ళని బీఆర్ఎస్ అంటలేరు, మా మాజీ సర్పంచ్లు అంటలేరు. ఒకటి, సంక్షేమ పథకాలకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చిందని ఇలా ప్రతి డిబేట్ లో చెప్తా ఉన్నారు. రైతులకు దాదాపు 51,000 కోట్లు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్లు, 9,000 కోట్లు మొన్నటికి మొన్న రైతు బంధు, రైతు భరోసా కింద నిధులు ఇస్తూనే ఉన్నారు. ఇలా డ్రిప్ సిస్టమ్ గానీ, అదే విధంగా ఆయిల్ ఫామ్ చెట్లకు సబ్సిడీ గానీ, ఇలా ఏ విధంగా పంటల తోటల సబ్సిడీ గానీ, ఇలా 500 రూపాయల బోనస్ గానీ, ఈ విధంగా రైతులను ఎంకరేజ్ చేస్తూ అప్పుల రాష్ట్రం ఒకవైపు అప్పుల రాష్ట్రం ఇచ్చినప్పటికీ 8,29,000 కోట్ల అప్పుల రాష్ట్రం ఇచ్చినా ఒకవైపు అప్పులకు వడ్డీలు కడుతూ, అసలు ఒకవైపు కడుతూ ఈ సంక్షేమ పథకాలని అమలు చేస్తూ దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ 6 గ్యారంటీల దిశగా ఇలా సన్న బియ్యం ఇచ్చి, అదే విధంగా కొత్త రేషన్ కార్డులు గత 12 సంవత్సరాలుగా ఇయ్యాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చి, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ఇచ్చి, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి, గృహజ్యోతి ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు 12-13 సంవత్సరాలుగా ప్రజలందరూ వెయిట్ చేసిండ్రు. ఇంటింటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఈ చిన్న ఇల్లులు ఎక్కడ ఉంటారో ఆల్రెడీ ఉంటారు, కోడలు ఉంటారని గత ప్రభుత్వం మోసం చేసింది. అట్లాంటి పథకాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇస్తా ఉంది. నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్కూల్ 250 కోట్లతోని ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం బాధాకరం. రిజర్వేషన్ అనేది సరే 4 రోజులు ఎలక్షన్ లేట్ అయినా ఇవాళ ఇవ్వడం ద్వారా బీసీ బిడ్డలు ఎన్ని సంవత్సరాల చరిత్రల వాళ్లకు జరుగుతున్న అన్యాయం అనేది ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు దానికనే స్వాగతించి ఇలా హైకోర్టు కూడా చెప్పింది సెప్టెంబర్ లోపు ఎలక్షన్ పెట్టాలని. మా మిత్రులు కూడా కోర్టుకు పోవడం, గవర్నమెంట్ కూడా వాస్తవానికి చిత్తశుద్ధితోనే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని చూసినాం. ఎలక్షన్ 100% అవుతుంది. రిజర్వేషన్ కూడా బీసీ రిజర్వేషన్ 42%తో పాటు ఎలక్షన్ నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది, చేస్తుంది. ఓకే, ఇప్పుడు మరి సర్పంచ్ ఎన్నికల్లో ముందు పెట్టబోతా ఉందా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ముందు పెట్టబోతుందా ప్రభుత్వం? రెడీగా మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలనే ఈ మధ్యలో వినిపిస్తా ఉంది. ఎందుకు అలా? ఎలక్షన్ పార్టీ జెండాలు ఉంటాయి, ఏదైతే రైతు బంధు ఇస్తున్నాం, లేకపోతే మన సన్న బియ్యం ఇస్తున్నాం, దాంతో బెనిఫిట్ పొందుదామని ఆలోచనతోటైనా చేసేది? తప్పకుండా ఏ పార్టీ అయినా
ఏ పార్టీ అయినా పథకాలు అమలు చేసినప్పుడు రాజకీయంగా బెనిఫిట్ కావాలని చూస్తది. బెనిఫిట్ కానీ రాజకీయ పార్టీ దాన్ని చెప్పుకునే శక్తి లేకపోతే ఎట్లా? పని చేసిన బరాబర్ మాకు అవకాశం ఇవ్వండి, గ్రామ స్థాయిలో కూడా అవకాశం ఇవ్వండి, రేపు గ్రామాలను కూడా అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాని తప్పకుండా ప్రజల్లోకి ఇంతకుముందు సమ్మయ్య గారు ఇంతకుముందు చెప్పారు, ఇన్ని వేల కోట్లు మేము రైతుల రుణమాఫీ చేశాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇవన్నీ చేసామని చెప్పారు. మరి సర్పంచ్లకు ఎందుకు కేవలం 100 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోతా ఉన్నారు గవర్నమెంట్? ఎక్కడ పెండింగ్ అవుతా ఉంది? గత డిబేట్ లో కూడా చెప్పినాము, ఏదైతే గ్రామ పంచాయతీల నిధులు ఉన్నాయో వాళ్ళు బిల్లులు చేసిండ్రో వాళ్ళకి నిధులు వచ్చినాయి. కొంతమంది బడ్జెట్ కు మించి ఆయా మంత్రులు ఆయా ఎమ్మెల్యేలు అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు పనిచేసినారో ఆ పనిచేసిన వాటికి బిల్లులు రాలేదని సర్పంచుల సోదరులు అక్కడక్కడ వాళ్ళు బాధపడడం చూస్తా ఉన్నాం. ఈ ఆర్థిక సంక్షోభం ఒకవైపు ఉన్న మొన్న మంత్రి సీతక్క గారు కూడా మిగతా ఎవరైతే బడ్జెట్ రావాలనో వాటిని చూసి మెల్లమెల్లగా రిలీజ్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వస్తాయి వాళ్ళకు. ఓకే ఒక నరసింహారెడ్డి గారు ప్రశ్న అడగబోతా, అడగండి సార్. నేను ముందుగా మన పివి రెడ్డి గారి దగ్గర